వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. భారతదేశంలో రాజకీయ పార్టీల్లో ఒక రకమైన కలవరం మొదలైంది. అది పార్టీల మనుగడకు సంబంధించిన కలవరం కావచ్చు, లేదా ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన కలవరం కావచ్చు. ఒకనాడు ఏనాడో ఎమర్జెన్సీని చూసిన దేశం ఇప్పుడు ఇంకొక రకమైన పొలిటికల్ ఎమర్జెన్సీని చూస్తోందా? భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదాన్ని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాన్ని ఎన్నికల రూపంలోనో లేకపోతే ప్రజాక్షేత్రంలోనో కాకుండా తనకున్న అధికార బలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలనుకుంటుందా? ఒకవేళ అది కాంగ్రెస్తోనే ఆగుతుందా, లేక మిగతా పార్టీలు కూడా కబలించే ప్రయత్నం జరుగుతుందా? రాజకీయంగా దీన్ని స్వాగతించవచ్చా? రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఇంకొక పార్టీని లేకుండా పెట్టుకోవడం తప్పెలా అవుతుంది అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. గతంలో ప్రశ్నించిన నాయకులు కూడా ఉన్నారు. అదే సమయంలో మరి వాట్ అబౌట్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ ఆర్ఎస్ఎస్ వాంట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్ అక్రాస్ ఇండియా. భారతదేశం మొత్తం మీద రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నారని కేజ్రీవాల్ మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఇవాళ కూని జరుగుతుంది, ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది భారతదేశంలో అని మాట్లాడుతున్నారు. నిజంగానే అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మెల్లమెల్లగా తన వైపు లాక్కునే ప్రయత్నం జరుగుతోంది. అదే విషయంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యి ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకత్వాలకు అందరికీ అలర్ట్ చేసి ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవాల్సిందిగా అలర్ట్ ఇచ్చింది. ఇదే డిబేట్ నెంబర్ 2. రైట్, ఈ డిబేట్లో అద్దంకి దయాకర్ గారు కంటిన్యూ అవుతున్నారు డిబేట్ నెంబర్ 2లో. అలాగే కటారి శ్రీనివాసరావు గారు లోక్సత్తా నాయకులు అండ్ రఘునందన్ రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే పుల్లారావు గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అజయ్. ఎక్కడి దాకా ఈ అప్రతిహతమైన విజయయాత్ర, దండయాత్ర, మరి ఏమనుకుంటారో దాన్ని ఎక్కడి దాకా జరగబోతోంది? మీ అంచనా ఏంటి? మీరు అసలు ఆలోచిస్తే ఉత్తరాఖండ్ ప్రత్యేకంగా తీసుకుంటే 2000 సంవత్సరంలో ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటికి 10 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 10. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని మార్చటం ఎమ్మెల్యేలకు ఇష్టం లేకుండా బీజేపీ వాళ్ళకి 5 ముఖ్యమంత్రులు 7-8 సంవత్సరాలు మార్చుకున్నారు. ఇదేం విశేషం కాదు ఉత్తరాఖండ్కి అని చెప్పదలుచుకున్నా. రెండో పాయింట్ ఏమిటంటే మీరు ఆలోచించుకోవాల్సింది, మంది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు హద్దులో ఉండాలి. వాళ్ళని మార్చే బలం ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఉండాలి. అనవసరంగా 2004లో మా అభిప్రాయం ప్రకారంగా ఒక సివియర్ యాంటీ డిఫెక్షన్ లా రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చి డెమోక్రసీకి మంచి చేసేదో చెడ్డ చేసేదో ఇవాళ ఆలోచన వస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే ఆయన ఇష్టంగా 5 సంవత్సరాలు చేయొచ్చా? ఆయన హద్దు ఏమిటి? ఒక ప్రాంతీయ పార్టీ మనిషి ముఖ్యమంత్రి అయితే, ఒక జయలలిత అనుకోండి, మమతా బెనర్జీ అనుకోండి, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి? ఎమ్మెల్యేలకు దిక్కు లేకుండా చేశారు మన రాజ్యాంగం. అంటే అలాగని ప్రజాభిప్రాయాన్ని కాదందామా? ప్రజలు ఒక పార్టీని చూసి ఒక పార్టీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తికి ఓటేస్తే ఆయన ఇష్టారాజ్యంగా మారిపోతే 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు తీసుకుని మారిపోతే కాదందామా? మరి అంటే మీకు ఒకటి, అది అంటే మీది డౌటా, లేక రాజీవ్ గాంధీ చేసింది తప్పని కన్ఫర్మ్ చేస్తున్నారా? పూర్తిగా తప్పని నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వక వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి మార్చుకోవటానికి. లేకపోతే అదేలాంటి ఫ్రీడమ్ సార్, అదేలాంటి ఫ్రీడమ్ పుల్లారావు గారు నాకు అర్థం కావట్లా. ప్రజలు ఒక తీర్పునిస్తే, ఈ పార్టీలో మేము గెలిపిస్తున్నామని తీర్పునిస్తే ఆయన ఇష్టం వచ్చిన మారిపోతానంటే దాన్ని వద్దు అని చెప్పడం, చట్టం చేయడం తప్ప? రాజీవ్ గాంధీ చేసింది తప్పని ఇన్నాళ్ల తర్వాత మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అంటున్నారంటే నాకు నేను షాక్ గురవుతున్నాను. చెప్పేది ఒక్క నిమిషం వినండి సార్. మీరు గవర్నమెంట్ మార్చకుండా 5 సంవత్సరాలు ఒక మనిషి, ఒక పార్టీ ఉండాలంటే అమెరికన్ సిస్టమ్కి వెళ్ళిపోండి. 5 సంవత్సరాలు ఎవరు ముట్టుకోరు, 4 సంవత్సరాలు ఎవరు ముట్టుకోరు, అసెంబ్లీకి సంబంధం లేకుండా ఉన్న చోట. మన సిస్టంలో బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ కనుక ఆ అన్సర్టనిటీ మళ్ళీ ఎప్పుడు తీసేస్తారో అని ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి, ఒక మంత్రికి. ఒక్క నిమిషం పుల్లారావు గారు, ఒక్క నిమిషం. అసలు ఇప్పుడు నేను పార్టీల మధ్య చర్చ పెట్టాలనుకున్నా, కానీ విశ్లేషకుల మధ్య, నిపుణుల మధ్య చర్చ పెట్టాల్సిన అవసరం కనపడింది నాకు. నేను ఇప్పటి వరకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ అదర్ పొలిటికల్ పార్టీస్ అనుకున్నా.
బట్ ఇక్కడ అనలిస్టుల మధ్య, ఎక్స్పర్ట్స్ మధ్య, లేకపోతే ప్రజాస్వామ్య వాదుల మధ్య చర్చగా మారుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలా. ఒక్క నిమిషం పుల్లారావు గారు, లక్ష్మణ్ గారు, మీరు పుల్లారావు గారితో అగ్రి అవ్వగలరా? పూర్తిగా విభేదిస్తున్నాను. పుల్లారావు గారు పెద్దలు ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్యం అంటే ముఖ్యమంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని రోజు రోజుకి, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి మార్చుకునేటువంటిదే, లేదా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ దీనికి పొండి 5 ఏళ్ళు 6 ఏళ్ళు పరిపాలన చేసుకోవడానికి స్వేచ్ఛ వస్తుంది అని ఒక అసంబద్ధమైనటువంటి నిర్వచనం ఇచ్చారని నా అభిప్రాయం. నేను చిన్నవాడిని వారికంటే, నేను ఈ మాట అంటున్నందుకు అదే అందుకనే ఇవాళ ఉత్తరాఖండ్లో జరిగింది పొరపాట, సరైందా కాదా అనేటువంటి చర్చ, ఈ ఫిరాయింపులకు సంబంధించిన నిరోధక చట్టం మంచిదా చెడుదా అనేటువంటిది మనం చర్చిస్తుంటే, ఫిరాయింపు నిరోధక చట్టం అనేది పార్టీల ప్రాతిపదికపైన ప్రజలు ఓట్లేస్తున్నారు, వాటి విధానాల మీద ఆధారపడి ఓట్లేస్తున్నారు. ఆ పార్టీ సింబల్ పైన గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీ నుంచి బయటికి వెళితే, పార్టీ పదవులతో పాటు చట్టసభలకు వాళ్ళ సభ్యత్వం ఉంటే వాళ్ళు రాజీనామా చేసి పోవాలి, పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి హక్కు ఉంది. విధానాలను, పార్టీ విధానాలను విభేదించిన నాయకత్వ పని విధానం, శైలి నచ్చకపోయినా ఏ పార్టీ నుంచైనా ఎవరైనా బయటికి వెళ్ళొచ్చు. చట్టసభల్లో వాళ్ళ ప్రతినిధులుగా ఉంటే వాటికి రాజీనామా చేసి వెళ్ళాలి, లేకపోతే ప్రజాస్వామ్యమే అపహాస్యం పాలవుతుంది అనేటువంటి ఒక రక్షణ కవచంగా దాన్ని తీసుకొచ్చారు. ఎందుకని ఈ హార్స్ ట్రేడింగ్ జరుగుతున్నది, ఎన్నికలు గెలిచిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయింపులు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు అస్థిరత గురవుతున్నాయి, ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది, పాలనా యంత్రాంగం గాడి తప్పుతున్నది. ఇవాళ విధానాల పరంగా కాకుండా వ్యక్తులు రాజకీయాలు వ్యాపారమయం చేస్తున్నాయి అనేటువంటి భావనతో ఈ హార్స్ ట్రేడింగ్ని కంట్రోల్ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం అది. దాన్ని మరింత పకడ్బందీ చేయడానికి 2004లో సవరణ కూడా తీసుకొచ్చారు. ఒకరో ఇద్దరో లేకపోతే 1/3 పోతే వాళ్ళు చీలిక గుంపుగా గుర్తించవచ్చు అని చెప్పేసి ఉన్నదాన్ని కూడా కట్టడి చేయడం కోసం సవరణ తీసుకొచ్చి దాన్ని బలోపేతం చేశారు. కానీ ఇవాళ స్పీకర్ల వ్యవస్థ దాన్ని భ్రష్టు పట్టించింది. రాజకీయ పార్టీల గవర్నర్ల మీద చర్చ జరగాలి, యాంటీ డిఫెక్షన్ లా చర్చ జరగాల్సింది పోయి అసలు మొత్తానికి డెమోక్రసీలో ఉన్న అర్థం మీదే చర్చ జరగాలనేది మరి చూద్దాం. రైట్, శ్రీనివాసరావు గారు మీ ఒపీనియన్ ఏంటి? పుల్లారావు గారితో ఒకటి మనం ఏకీభవించవచ్చు, ఎందుకంటే వారు ఢిల్లీలో ఉండి దేశమంతా చూస్తున్నారు కాబట్టి వారి ఒపీనియన్ అలా ఉంది, మనం ఏకీభవించవచ్చా అనేది మెయిన్ క్వశ్చన్. అసలు ఇప్పుడు టాపిక్ లైనే మారిపోయింది పుల్లారావు గారి దెబ్బకి. పుల్లారావు గారు ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారో తెలియదు, కానీ 100% లక్ష్మీనారాయణ గారు చెప్పింది వాస్తవం. బహుశా బీజేపీ చేస్తున్నది రైట్ అని చెప్పే కాంటెక్స్ట్ లో చెప్పారు. కారణం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలియదు, కానీ పుల్లారావు గారు బాగా అనుభవం ఉన్నవాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో అంటే మనకి రాజ్యాంగ రీత్యా లేకపోతే మన చట్టాల్లో ఎక్కడ పార్టీ ప్రస్తావన పెద్దగా లేకపోయినా, పార్టీ అనేది ఎక్కడ చాలా నామినల్గా ఉన్నా, ఇవాళ మనం అందరం మన కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కనపడుతున్నది ఒకటి పార్టీలు, 2 కొన్ని సందర్భాలు అసలు పార్టీల మించి కూడా వ్యక్తుల ప్రభావం, పార్టీ నాయకుడు ప్రభావం మొత్తం పార్టీ మీద పనిచేస్తాం. ఏ ఎన్నిక తీసుకున్నా, మొన్న ఢిల్లీలో మోడీ గారు అధికారంలో తీసుకురాగలిగిన, ఇక్కడ కేసీఆర్ గారి దగ్గర, అక్కడ చంద్రబాబు గారి దగ్గర వ్యక్తులు ఆ పార్టీ, అది లేకుండా ఎంత పెద్దవాళ్ళైనా ఇవాళ మీరు చూడండి. అందుకనే క్రమంగా ఇండిపెండెంట్ల సంఖ్య ఈ పార్లమెంట్లో కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కానీ 1-2, అది కూడా గతంలో లాగా చరిష్మా మీదో వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట మీదో కాదు, 20 కోట్లు కాదు, నేను 50 కోట్లు పెడతాను వాళ్ళు తప్పితే ఒకళ్ళు అక్కడక్కడ ఎక్కడా కూడా ఎంత పెద్దవాళ్ళైనా సరే చాలా చాలా నామినల్గా, అంటే వ్యక్తులుగా ప్రభావం లేదు, పార్టీలను చూసి మాత్రమే. ఇది రైట్ రాంగ్ వేరే చర్చ, బట్ ప్రజలు ఓటేస్తున్నది, మ్యాండేట్ ఇస్తున్నది ఆయా పార్టీలు, ఆ ఎన్నికలప్పుడు చెప్తున్న వాగ్దానాలు ఆ పార్టీల మీదనే ఓట్లు పడుతున్నాయి తప్ప వ్యక్తులుగా పడట్లేదన్నది వాస్తవం. కాబట్టి ప్రజల మ్యాండేట్కి వ్యతిరేకంగా జరుగుతున్నదని. అయితే ఆ పార్టీలో ముఖ్యమంత్రి మార్చుకోవచ్చు. ఒకవేళ ముఖ్యమంత్రి తప్పు చేస్తే, ముఖ్యమంత్రి సరిగ్గా ఉండట్లేదంటే వీళ్ళందరూ కలిసి ఈయన కాదు కరెక్ట్, మాకు ఈయన తప్పుడు పని చేస్తున్నాడు, మేము ముఖ్యమంత్రి మార్చుకుంటామని స్వేచ్ఛ ఎమ్మెల్యేలకి వచ్చు విత్ ఇన్ ద పార్టీ. అంతే తప్ప కప్పలు తక్కెట్లో కనుక పక్కకి దూకినట్టు మనం సిగ్గుపడతా ఉన్నాం, చూస్తా ఉన్నాం రోజు. వారు చెప్పారు స్పీకర్ల వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయింది, గవర్నర్లు ఎలాంటి రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. మన కళ్ళ ముందు చట్టాలు ఉన్నా కూడా, ఇంత బలమైన చట్టాలను కూడా తెలంగాణలో ఏం జరుగుతుంది, ఆంధ్రాలో ఏం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రకంగా కూడా ఒక పార్టీ తరపున గెలిచి, ఒక పార్టీ గుర్తు మీద ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి పోవటం అనేది వ్యక్తిగా కానీ అసలు గ్రూప్గా కూడా అంగీకరించకూడదు వాస్తవంగా.
కానీ సరే మన దురదృష్టం 1/3 ఎంతమంది పోతే దాన్ని గ్రూప్గా యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. దాన్ని ఏ పార్టీ అయినా సరే ఎంత తక్కువ ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి అంత మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని తాత్కాలికంగా వచ్చే అధికారం కోసమో లేదా తాత్కాలికంగా మీరు ఇందాక దండయాత్ర అంటారో లేదా కబళించడం అంటారో జైత్రయాత్ర అంటారు, అలా ఒక వాతావరణం క్రియేట్ చేస్తున్నాం అనుకుంటే రేపొద్దున అదే పరిస్థితి అందరికీ వస్తుంది. గతంలో వచ్చింది. ఇందిరాగాంధీ చేసి చూపించినప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులందరూ ఈ సోషలిస్టులు అందరూ ఆ రోజున రోడ్లెక్కి గొంతు చించుకున్న వాళ్ళే. ఏం జరుగుతుంది దేశంలో, చీకటి రోజులు అన్నారు, నల్ల చట్టాలు అన్నారు, అన్ని మాట్లాడిన వాళ్ళే. ఆ వారసునే మరి ఇవాళ ఈ చర్యలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కానీ మరి దీన్ని ఎలా అనేది రఘునందన్ గారు, ఇది అంటే కాంగ్రెస్ ముక్త భారత్లో జరుగుతున్న కార్యక్రమం లేక నిజంగానే కాంగ్రెస్లో లోకల్గా అక్కడక్కడ వస్తున్న తిరుగుబాట్లకు వస్తున్న ఫలితమా? సరే, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అడిగాం. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ద వర్డ్స్ యూ వాంట్. దండయాత్రలు, కబలించడాలు, జైత్రయాత్రలు ఇవి ప్రజాస్వామ్య దేశాలలో ఉండేవి వెంకటకృష్ణ. మీరు పేపర్లలో రాసుకోవడానికి ఇట్లా మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఆర్టికల్ 356ని ఎప్పుడు వాడాలనే దాని విషయం లోపల భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా కొన్ని క్రమాలను నిర్దేశిస్తూ వచ్చింది. 1, 2, 3, 4, 5, 6 అని. అందులో ఒక అంశం ఏం చెప్తుందంటే, when the state government is not able to function as per the constitution, ఏదైనా ఎన్నుకోబడినటువంటి రాష్ట్రం లోపల ఆ ప్రభుత్వము భారత రాజ్యాంగ విలువలకి లోబడి పనిచేస్తలేనటువంటి సందర్భం లోపల ఆర్టికల్ 356ని వాడుకోవచ్చు అనేది అక్కడ దానికి ఉన్నటువంటి 1, 2, 4, 5 అని చెప్పినప్పుడు 6th క్లాజ్ లోపల చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చినారు. ఈరోజు మీరు చర్చ పెట్టినటువంటి ఉత్తరాఖండ్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకోవాలి. అక్కడ ఉన్నది 70 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కి ఉంది 32 మంది ఎమ్మెల్యేలు. ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి మార్చి 18వ తారీఖున అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత కొంత గందరగోళం అయింది. ఓటింగ్ దాకా పోవాలి, మూజువాని ఓటింగ్, ఈ ఓటింగ్, ఆ ఓటింగ్ అని కొంత గందరగోళం జరిగినప్పుడు 35 మంది ఎమ్మెల్యేలు డివిజన్ ఆఫ్ ఓటు అడిగినారు. అవుట్ ఆఫ్ 70 లోపల స్పీకర్ పైనే ఉంటాడు కాబట్టి కింద 35 మంది అడిగినారంటే మెజారిటీ ఉన్నట్టు. సో అక్కడ ఆ గందరగోళం జరిగినటువంటి సందర్భంగా 9 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ ముఖ్యమంత్రి గారు ప్రపోజిస్తున్నటువంటి ఈ బిల్లుని మేము అపోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అక్కడ గొడవ ప్రారంభమైంది వెంకటకృష్ణ గారు. తర్వాత ఏం జరిగింది, దానికి గవర్నర్ గారిని కలవడము, స్పీకర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఆదివారం నాడు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకున్నారు, 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేస్తూ ఒక నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇక్కడ అసలు పంచాయతీ స్టార్ట్ అయింది. మొత్తం ఎమ్మెల్యేలలో బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సపోర్ట్గా వెళ్ళాడు. 9 మంది కాంగ్రెస్ వైపు నుంచి బీజేపీ వైపు అంటే ప్రతిపక్షం వైపు వచ్చి నిల్చున్నారు. అక్కడ డిస్క్వాలిఫై చేస్తే ఎంతమందిని చేయాలి వెంకటకృష్ణ? 10 మందిని చేయాలి. మరి అక్కడ డిస్క్వాలిఫై ఎంతమందిని చేశారు? 9 మందిని చేశారు. ముందు దాని గురించి చర్చ పెట్టుకోవాలి మనం. అది లేకుండా స్పీకర్లు తప్పు చేస్తుంది, గవర్నర్లు తప్పు చేస్తారు, అందరూ తప్పు చేస్తారు, భారత రాజ్యాంగం ఫ్రేమ్ దాటిపోతున్నప్పుడు కూడా 356 ఆర్టికల్ని వాడొద్దు అని అంటే మీరు దాన్ని ఏదో కాంగ్రెస్ ముక్త భారత్ తోటి కంపేర్ చేసి దండయాత్ర, జైత్రయాత్ర, కబలించడం అనేటువంటి పదాలు ఉత్తరాఖండ్కి సూట్ కావనేది నేను మీకు చాలా అరుణాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ తిరుగుబాటు అభ్యర్థి మీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యాడు. సేమ్ 2 నెలలు రాష్ట్రపతి పాలన తర్వాత, నెల చిల్లర రాష్ట్రపతి పాలన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో మీ మద్దతుతో తిరుగుబాటు నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మాంజీని బీహార్లో ఏం చేశారో చూసాం. ఇవి 2 ఎగ్జాంపుల్స్. కాశ్మీర్లో మీ మధ్య పొత్తులు పొసగక 2 నెలలు రాష్ట్రపతి పాలన పెట్టించారు. ఆర్టికల్ 356. ఓకే, మీరు అన్నారు ఆర్టికల్ 356 రాష్ట్రపతి పరిధిలోనిది, రాజ్యాంగం పరిధిలోనిది. లక్ష్మణ్ గారు, గవర్నర్ గారేమో సోమవారం బల నిరూపణకి టైం ఇస్తారు. అదే గవర్నర్ గారు శనివారం సాయంత్రం ఇక్కడ బల నిరూపణ రోజు గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. బల నిరూపణకి టైం ఇచ్చేది వారే, బల నిరూపణ చేసుకోమని ముఖ్యమంత్రికి చెప్పేది గవర్నర్ గారే. మళ్ళీ అదే గవర్నరు బల నిరూపణ టైంలో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రపతి పాలనకి సిఫారసు చేస్తున్నా. లక్ష్మణ్ గారు ఒకటే మాట నేను చెప్పేది ఒకటే మాట. స్పీకర్ 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయలేదు. జరిగిన సంఘటన వెంకటకృష్ణ గారు, యూ కెన్ ఆస్క్ ఇట్ అంటే మీరు ఇందాక అరుణాచల్ ప్రదేశ్ క్వశ్చన్ లేపినారు కదా, పాల్కే వాళ్ళు, కపిల్ సిబాల్ అందరూ ఆర్గ్యూ చేసినారు. సుప్రీంకోర్టు ఏం తప్పుపట్టలేదు దాన్ని. కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ ని సుప్రీంకోర్టు ఏం తప్పట్లేదు. టెక్నికాలిటీస్ వేరు, వెంకటకృష్ణ అదే చెప్తున్నాం మేము కూడా అదే చెప్తా ఉన్నాం. మీరు టెక్నికాలిటీస్ గురించి అరుణాచల్ ప్రదేశ్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న రోజే ఆ డిసిషన్ జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ని ఆ విషయంలో ఇన్వాల్వ్ కావాలని చెప్పి నారీమన్ గారు, కపిల్ సిబాల్ గారు ఇద్దరు ఆర్గ్యూ చేసినారు ఆ రోజు. సార్ ఇట్లా ఈ రకంగా కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, దీని విషయంలో మీరు జోక్యం చేసుకోండి అని చెప్పినారు.
చెప్తే ఆ రోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ 1994 కోర్టు చేస్తూ కోర్టులలో ఇంకొక దగ్గర కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో బల నిరూపణ చేయండి అని చెప్పింది. దాన్ని నిర్ణయించాల్సింది మేం కాదు అని చెప్పింది. అదే సుప్రీంకోర్టు కేంద్రాన్ని కూడా తప్పు పట్టింది. ఏమని? సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా మీరు రాష్ట్రపతి పాలనకి ఎలా రికమెండ్ చేస్తారని కేంద్ర కేబినెట్ సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మరి అవును, అది పరిగణలోకి తీసుకోరా? ఒక నిమిషం, ప్రతి విషయం కూడా అక్కడ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే కొత్త గవర్నమెంట్ ఫార్మేషన్ విషయం లోపల సుప్రీంకోర్టు మేము జోక్యం చేసుకోలేము అని చెప్పిన తర్వాతనే కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇది ఎందుకు జరుగుతోంది? ఇది ప్రజాస్వామ్యంలో భాగంగా జరుగుతోందా? చట్టాలకు లోబడి జరుగుతోందా? రాజ్యాంగానికి లోబడి జరుగుతోందా? రాజకీయంలో భాగంగా జరుగుతుందా? పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్య. అది కాదు అని ఒకవేళ వాదించాలనుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి. ఒకవేళ డెఫినెట్గా ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ఒకవైపు 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు పోయిండ్రు, 4 కాంగ్రెస్ వాళ్ళు పోయిండ్రు, 2 బీఎస్పీ వాళ్ళు పోయిండ్రు. అసలు ట్రెజరీ బెంచులనే విపక్షాలకు సంబంధించిన నాయకుడు కూర్చొని మంత్రిగా ఏలుతున్న పరిస్థితుల్లో ఇక్కడ సప్పుడు లేదు. అక్కడ జగన్ పార్టీ నుంచి ఇప్పటికే 8 పోయిండ్రు, ఇంకా పోతారనే చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ కనుక తీసుకొని ఉంటే వీళ్ళ దాన్ని నమ్మడానికి అవకాశం ఉండే. ఈరోజు బల నిరూపణ ఉంటుంది. రాత్రి కేంద్ర క్యాబినెట్ హుటాహుటిన అయ్యి అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడానికి వస్తుంది. ఈరోజు 27 మంది మేమున్నాం, 28 మంది వాళ్ళు ఉన్నారు. ఎవరు? వీళ్ళకు కన్వర్ట్ అయిన 7 కాకుండా వాళ్ళను మేము ఎక్కడ అనర్హత వేటు చేసి సభను మళ్ళీ ఇండిపెండెంట్ల నుంచి ఇటు వస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తాడు. నేను అంటున్నా, నిజంగా కాంగ్రెస్ ముక్త భారత్ అంటే వీళ్ళు గెలిచి మమ్మల్ని కొడతారేమో అనుకున్నాం, ఇట్లా తొండి చేస్తారని ఎవడు అనుకోలే. ఇవాళ ఇంతటి అంటే తన పతనాన్ని తను రచన చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎట్లా ఉండాలి ప్రజాస్వామ్యాన్ని ఈరోజు మీరు చేసుకునే పరిస్థితుల్లో? మీకు థంపింగ్ మెజార్టీ 282, ప్రతిపక్షాన్ని ఎక్కడో పెట్టి కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీకు ఈరోజు రాజ్యం చేతిలో ప్రజలు పెడితే దాన్ని ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కడానికి వారు మాట్లాడింది అయితే ఇక ఎందుకు ప్రెసిడెన్షియల్ పెట్టుకుంటే అయిపోతుంది. అమెరికన్ డెమోక్రసీ పెట్టుకుందాం మనం, లేకపోతే క్రిస్టియన్ డెమోక్రసీ లెక్క, ముస్లిం డెమోక్రసీ లెక్క హిందూ డెమోక్రసీని పెట్టుకుందాం. మీరు ఒక వ్యక్తికి ఓటేద్దాం, ఆయననే ప్రధానమంత్రి పెట్టుకుందాం, ఆయన ఎట్లా చేస్తే అట్లా ఉందాం. కాబట్టి ఇలాంటి మనం ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసే మాటలు మాట్లాడితే మన హోదాకు కూడా మనకు అనుకూలంగా ఉండని పరిస్థితి. నేను ఒకటంట, మొన్ననే మనం చూసినాం ఒక చర్చలో కేవలం కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు 9 ఉన్నాయి, అక్కడ ఎట్లా ఆర్టికల్ 356 అప్లై అవుతుందో ఆ రకమైన అలజడులు క్రియేట్ చేయాలి అని ఒక చర్చ పెట్టిండ్రు. నేనంట ఈరోజు మత కల్లోలు అంటూ ఉంటే కూడా 356 పెట్టాలి. ఎస్, ఇప్పుడు ఇక్కడ మత కల్లోలు జరుగుతున్నాయి హిందూ ముస్లింల మధ్యన, మేము సిఫారసు చేస్తే అవుతుందా? ఇలాంటి ఒక పనికిరాని వ్యవస్థను తీసుకురావడం వల్ల మోదీ తన ప్రతిష్టను దిగదార్చుకుంటున్నాడు. అంతకు మిక్కిలి ఈరోజు మా మా ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా, అరుణాచల్ వీరభద్ర సింగ్ మధ్యాహ్నం మీరు ప్రెస్ మీట్ చూడండి, వచ్చి కలిసి ఏం చేయాలని చెప్పి మేము అచేతనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారం చేతిలో ఉంటే రాష్ట్రాలను కబలించే హక్కు కేంద్రానికి ఉంటుందని అన్నట్ట. ఇదేనా ఫెడరల్ డెమోక్రసీ అంటే? ఈరోజు నన్ను కొట్టడానికి గుర్రం కాళ్ళు బలగొట్టినవు, నన్ను కొట్టడానికి హిందుత్వాన్ని రెచ్చగొట్టినవు ఉత్తరాఖండ్లో, నన్ను కొట్టడానికి ఉన్నాయి. ఇక్కడ జరుగుతుంది ఒకటే, రాజ్యాంగ హననము, ప్రజాస్వామ్య హననం జరుగుతుంది అన్నంత వరకు కన్ఫైన్ అవుదాం మనం. ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీలకు అటు ఇటుకి వెళ్ళి తీసుకెళ్ళొద్దు అంటున్నా. ఒకటి మీరు గుర్రంకాలు అనగానే నాకు డౌట్ వచ్చింది, అటు వెళ్తారేమో అని. కంపల్సరీ ఒక ఎత్తుగడగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని దిగజార్చే ఒక కుట్ర చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు ఇంతకంటే ఎక్కువ ఏం రాజకీయంలో తప్పే ఉంది. ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ ఎవరినైనా డిగ్ చేసుకోవచ్చు, ఇదే కదా ప్రజాస్వామ్యము. ఎవరినైనా గుంజుకోవచ్చు, ఎవరినైనా తీసుకోవచ్చు. అంటే దీన్ని మనం ప్రజాస్వామ్యం అనుకుందాం. ఇప్పుడు నేను మాట్లాడేదే, నేను తక్కువ మాట్లాడినా వీరిద్దరు సేమ్ మాట్లాడుతుండ్రు కదా. ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే ఉద్దేశం ఉన్న ఏ నాయకుడు కూడా ఇలాంటి దిగజారుడు పనులు చేయరు అనేది నా యొక్క అభిప్రాయం. అది కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఒక పివి నరసింహరావు గారు ఒక బలహీనమైన క్షణాల్లో చేసిందంటే సమాజం అంతా కూడా ఆలోచించింది జార్ఖండ్ సమస్యలో. కానీ ఇక్కడ నీకేమైంది? ఈరోజు రాష్ట్రాలను ఎందుకు, రాష్ట్రాల హక్కులను హననం చేసే ప్రక్రియతో మీరు తెరలేపింది. 88 సార్లు 356 ఆర్టికల్ను వాడుకొని సందర్భం ఉన్నా లేకున్నా పూటకో ముఖ్యమంత్రులను మార్చి, పూటకో గవర్నర్లను మార్చి భారత ప్రజాస్వామ్యాన్ని కూనీలు చేసిన వాళ్ళు మాకు శుద్ధులు చెప్పడం అంటే ఇంకొకటి లేదు.
ఇంతకంటే బాధాకరమైనటువంటి విషయం ఇంకొకటి లేదు. మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల్లో 16 సార్లు పెట్టి వాజ్పేయి గారు 6 సంవత్సరాలు ఇప్పటికి 18వ వాజ్పేయి గారి హయాంలో జరిగింది 5 సార్లు మాత్రమే. మీరు అది అంటే ఇది దానికి పోల్చాలనుకున్నారు అనమాట. మీరు మిమ్మల్ని మీరు పోల్చుకుంటున్నారు. వెంకటకృష్ణ గారు ఈ రోజు దేంతో పోలుస్తున్నాం? మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో? వై వాంట్ టు టేక్ వకాల్త్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాంగ్రెస్? యాజ్ ఎ డెమోక్రట్ ఇస్ దిస్ ద డెమోక్రసీ? 88 సార్లు పెట్టినారు వచ్చి 5 సార్లు పెట్టారు డెమోక్రసీ. 88 సార్లు పెట్టారు మాట్లాడినా we are not for Congress, we are not for you are supporting the no, you are supporting the BJP. you are supporting the argument of the Congress. Democracy. Where I am supporting democracy. you support the democracy. నా క్వశ్చన్ స్ట్రైట్ 5 సార్లు మా హయాంలో రాకపోతే చెప్పండి. నేను అదే చెప్తున్నాను కదా. 88 అది చెప్తా ఉంటే మీరే మాట్లాడుతున్నారు. మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎందుకు మాట్లాడుతున్నారు? నేను 55 సంవత్సరాలు ఉన్నా, నువ్వు 6 సంవత్సరాల్లో 18 సార్లు చేశావు. వాళ్ళు 80 ఈ అర్థం కాని లెక్కలు చెప్పండి మీరు ఫస్ట్. 6 సంవత్సరాలు అదే చెప్తా ఉన్నా మీకు. ఆయన చెప్పిన 18 సార్లు తప్పు. వాజ్పేయి హయాంలో వచ్చింది 5 సార్లు అని చెప్తా ఉన్నా. నువ్వు ఏదో 1 సంవత్సరంలో చేసి ఐదైనా ఒకసారి ఒకసారి చేసిన 5 సార్లు వాడు హంతకుడే. మీరు 88 సార్లు చేశారు, అది కాదు లెక్క. గతంలో జరిగినటువంటి సంఘటనలకి ఉత్తరాఖండ్కి మధ్యలో ఉన్నటువంటి తేడాన్ని నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీరు అది వినడానికి సిద్ధంగా లేకుండా అందరినీ గుర్రాన్ని గాడిదని ఒకటే గాడిన కట్టాలనుకుంటే దానికి మేము చెప్పదలుచుకుంది ఏం లేదు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయింది, ద్రవ్య వినిమయ బిల్లు ఫెయిల్ అయింది, సీఎం కు మెజారిటీ రాలేదు, 9 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ ఇచ్చిండు, ఇంకొక ఎమ్మెల్యే మీద వేయలేదు. ఉత్తరాఖండ్ లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం ఎట్లా ఫెయిల్ అయింది? ప్లీజ్ వారు చెప్పనివ్వండి. మీరు ఎందుకు ఎంతమంది అసెంబ్లీలో ఉన్న సభ్యుల సంఖ్య వెంకటకృష్ణ గారు? ఎంతమంది? మీ ఆలోచన ఏంటంటే 70 మంది ఉన్నారు అక్కడ సభ్యులు. అవును, 70 మందిలో 35 మంది డివిజన్ కోరుకున్నారు. స్పీకర్ విల్ బి ద స్పీకర్ చైర్ ఓన్లీ. 35 మంది అపోజ్ చేసిరు దాన్ని. బిల్ పాస్ కాలేదు, డివిజన్ అడిగినారు, గందరగోళం మధ్యన పాస్ అయిందని చెప్పి స్పీకర్ మూజువాని ఓటు మీద పాస్ అయిందని చెప్పి వెళ్ళిపోయినాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక దరఖాస్తు ఇచ్చింది, 9 మంది మా పార్టీ నుంచి బీజేపీకి పోయినారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. సేమ్ బీజేపీ కూడా మా పార్టీ నుంచి ఒకతను అటువైపోయినాడు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని అంది. 2 దరఖాస్తుల్ని ఒకటేసారి పరీక్షించి 10 మందిని డిస్క్వాలిఫై చేయకుండా అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ చేసిన స్పీకర్ గురించి మాట్లాడకుండా దీని గురించి మాట్లాడితే ఎన్ని అసెంబ్లీలో ఎన్ని డివిజన్లు యాక్సెప్ట్ చేశారు స్పీకర్లు? ఎన్నిసార్లు డివిజన్లు అడిగితే మూజువాణి ఓటుకి వెళ్ళిపోయి ఐజాట్ అని నంబర్తో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ఎన్ని సందర్భాలు చూసాం మనం. చాలా కీలకమైంది ఒకటి. రెండోది, చాలా అంశాల్లో వచ్చినప్పుడు స్పీకర్ విచక్షణాధికారం. ఇక్కడ లేదా విచక్షణ? ఇక్కడ స్పీకర్ చేసింది తప్ప ఒకవేళ అనుకుంటే, అంటే మనం స్పీకర్ మనం సమర్థించే మళ్ళీ వారు అంటారేమో మీరు స్పీకర్ని సమర్థిస్తున్నారా అని. కాదు, వేరే వాళ్ళు చేస్తేనేమో అది విచక్షణ, ఇక్కడ మాత్రం అది విచక్షణ పనికిరాదు. స్పీకర్కి ఆ విచక్షణ ఉండకూడదు. అరుణ్ జైట్లీ గారి ఆర్గ్యుమెంట్ ఇది. నేను 2 విషయాలు అడగదలుచుకుంటాను. రఘునందన్ గారు రాజ్యాంగాన్ని అవపోసన పెట్టిన వ్యక్తి, సమర్థవంతమైన ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి. ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ తప్పులు చేసింది. అసలు ఎమర్జెన్సీ అన్న పదమో లేకపోతే ఆర్టికల్ 356 మా చిన్నప్పుడు మొట్టమొదటిసారి 84లో ఎన్టీ రామారావు గారు దించిన రోజు చెప్తే కొత్త సమాజానికి అడ్డగోలుగా జరిగినాయి, అందరం తిట్టుకున్నాం, ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పట్టమని మాట్లాడుకున్నాం. బిల్లులు ఫెయిల్ అయిన సందర్భాలు ఉండొచ్చు. అక్కడ స్పష్టంగా బిల్లు ఫెయిల్ అయింది అనుకుందామండి. బిల్లు ఓడిపోయింది, అది గెలవలేదు ప్రభుత్వం. ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వాలిగా, మీరు బల నిరూపణకి అవకాశం ఇవ్వాలిగా. నువ్వు నిరూపించుకుంటావు లేదా అవకాశం ఇవ్వాలి. వారు చెప్పారు చాలా స్పష్టంగా, స్పీకర్ ఖచ్చితంగా తప్పు చేసి ఉండొచ్చు. ఎందుకు? స్పీకర్ అధికార పార్టీ తరఫున ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్పీకర్ ఉంటారు, వారు తప్పు చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ చేసి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు దానికి ఏం చేద్దాం మనం ఆలోచన చేయాలి. ముక్కుకు నొప్పిస్తే తలకాయ కోసేసుకోంగా. ఇప్పుడు వారు గతంలో వస్తున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతున్న దానికి మనం అందరం ప్రతిరోజు ఛానళ్లలో స్పీకర్ గారు చేస్తున్నది తప్పు 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 అని మాట్లాడుతూ ఉన్నాం. ఇది కాదు పద్ధతి, చర్యలు తీసుకోవట్లేదు, పార్టీ మారితే అడ్డగోలుగా వాళ్ళు మంత్రులు చేస్తూ ఉన్నారని మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇదే పరిస్థితి అక్కడ జరుగుతున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా తప్పు. దానికి స్పీకర్ల వ్యవస్థను ఎలా మార్చాలి, గవర్నర్ రోల్ ఏంటి? ఇప్పుడు గవర్నర్లు ఏం చేస్తూ ఉన్నారు, ఎన్ని చోట్ల ఎన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, వీటిని ప్రశ్నించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ లాగే ఉంటుంది, కాంగ్రెస్ కంటే ఒక్క తప్పు తక్కువ చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయలేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయం. ఒక్క నిమిషం సార్, ఎందుకంటే ఏమన్నారంటే ఇవాళ ఈ ఫెడరల్, ఎందుకంటే భారతదేశంలో గతంకి ఇప్పటికి ఒక తేడా ఏమొచ్చిందంటే, ఓ 20-30 ఏళ్లలో గతంలో ఏకపార్టీ పాలన నడిచేది.
కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఈ 30 ఏళ్లలో మీకు రకరకాల కొయిలేషన్ గవర్నమెంట్స్ వచ్చిన కారణంగా రాష్ట్రాల్ని మరీ ఇంత పూచిక పుల్లలాగా చూడటం అన్నది పోయి కొంతలో కొంత మీరు గమనిస్తే ఆ స్టాటిస్టికల్ డేటా తీసుకుంటే గత 65 ఏళ్ల ప్రజాస్వామ్యంలోనూ ఈ గత 15-20 ఏళ్ళలోనే ఈ ఆర్టికల్ 356 అనేది చాలా తక్కువగా వాడటం జరిగింది. ఇందిరాగాంధీ హయాం తర్వాత అనుకోండి, లేదంటే కోయలేషన్ గవర్నమెంట్స్ రావటం. ఎందుకంటే రాష్ట్రాల ప్రాముఖ్యత ఫెడరల్ స్ఫూర్తిని గుర్తించకపోతే మనం ఉండవు, అది కూడా వాళ్ళ ఉనికి కోసమే. కానీ ఈసారి మనకు కనపడతా ఉన్నది, ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిందో మళ్ళా ఈ ధోరణి ప్రబలుతుందేమో అన్నటువంటి సంకేతాలు సమాజానికి వెళ్ళి ప్రమాదం ఉంది. కాబట్టి నేను కోరేది ఖచ్చితంగా తప్పు జరిగి ప్రజాస్వామ్యం బతకనివ్వండి, ఆ ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు ద్వారానే మనం వచ్చాం. రాజ్యాంగం కూని జరిగితే రాజ్యాంగ కూని ప్రజాస్వామ్యాన్ని కూని కాకుండా ఎలా కాపాడాలో ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అది వారు చేయాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు స్పీకర్ గారు గవర్నర్ గారు బల నిరూపణకి సమయం ఇచ్చింది సోమవారం రోజు వెంకటకృష్ణ. ఆదివారం రోజు 9 మంది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అనుకున్న వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్. ఇంకేముంటుంది బల నిరూపణ లోపల? మీరు ఆల్రెడీ వచ్చి ప్రిజుడిస్కి వచ్చేసి ఒక తప్పు నిర్ణయం తీసుకొని బల నిరూపణ ద్వారా వారిని గెలిపించడానికి మీరు రంగం సిద్ధం చేసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దు, ఆర్టికల్ 356 వాడొద్దు అని అంటే హౌ యూ విల్ జస్టిఫైడ్ శ్రీనివాస్ గారు? కాన్స్టిట్యూషన్ తెలిసిన వ్యక్తిగా స్పీకర్లు తప్పులు చేస్తలేరా, స్పీకర్లను సరిదిద్దుర్రి, గవర్నర్లను సరిదిద్దుర్రి, ఈ అంశం ఎందుకు చర్చకు వచ్చింది? అరుణాచల్ ప్రదేశ్ లో ఏం చేసిరు, తెలంగాణలో ఏం చేసిరు, అసలు స్పీకర్ల వ్యవస్థను ప్రశ్నించవచ్చా లేదా అంటే ప్రశ్నించాలని అక్కడికి వచ్చినాం కదా. ఇవాళ ఉండకపోతే ఎవరిది బాధ్యత? తెలుగుదేశం బాధ్యత. భారత రాజ్యాంగం లోపల సవరణలు రావాలి. తెలంగాణ స్పీకర్ చేసిన తప్పు, తమిళనాడు స్పీకర్ చేసిన తప్పు, అరుణాచల్ ప్రదేశ్ స్పీకర్ చేసిన తప్పు. ఇవాళ వైకాపా నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వచ్చి తెలుగుదేశంలో చేరి పార్లమెంట్ లో ప్రధాని గారి కళ్ళ ముందు కూర్చుంటా ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నాం? మన కళ్ళ ముందు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే అంటే మీరు చర్యలు తీసుకునేది నిష్పక్షపాతంగా, సరే కేంద్రం నిష్పక్షపాతంగా తన అధికారాలు ఉపయోగించదలుచుకుంది, ఎక్కడ రాజ్యాంగం ఇట్లాంటి పెద్దలు విజ్ఞులు మేధావులు కూడా ఇట్లా వన్ సైడ్ మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎస్, యు ఆస్క్ ద గవర్నర్ నరసింహన్ టు రైట్ ఎ లెటర్ దట్ ద తెలంగాణ అసెంబ్లీ ఇస్ డూయింగ్ ఆల్ ద మిస్టేక్స్, మా స్పీకర్ తప్పు చేసిండు అని చెప్పి నేను రాయమని ఉత్తరం ఆడ కూడా గవర్నర్ రాసినాకనే వచ్చింది. ఆ గవర్నర్ కూడా మేము నియమించలేదు, అది వారు ఫస్ట్ తెలుసుకోవాలి. మేము గవర్నర్ కాంగ్రెస్ పార్టీ లాగా మేము పరిపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ నియమించిన ఏ ఒక్క గవర్నర్ కూడా తర్వాత కంటిన్యూ కాకపోతుండే, రోషయ్య గారు ఉండకపోతుండే, నరసింహన్ గారు ఉండకపోతుండే. మేము ఇంకా వ్యవస్థల్ని కాపాడుతున్నాం, వ్యవస్థల్ని గౌరవిస్తా ఉన్నాం. మీరు వచ్చి మా మీద బురదేస్తారు. అన్కాన్స్టిట్యూషనల్ జరిగినటువంటి ఒక సంఘటనని ఆపేందుకు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టడం జరిగింది. మెజారిటీ లేనప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పైనప్పుడు చర్చ జరగాలి. ఎక్కడ ఎన్డీఏ పవర్లోకి రాగానే ఇమ్మీడియట్ గా గవర్నర్లు మార్చిన రాష్ట్రాలు 2, ఒకటి ఉత్తరాఖండ్, 2 పాండిచ్చేరి. ఈ గవర్నర్ మీరు పెట్టిన గవర్నరే. అయితే ఇక్కడ పుల్లారావు గారు రెండు ప్రశ్నలు మనల్ని మెదళ్ళు తొలుస్తూ ఉంటాయి ఈ ఘటనలు చూస్తున్నప్పుడు. ఒకటి, ఈ జరుగుతున్న ఘటనలు చూసి మీరు ఇందాక లేవనెత్తిన పాయింట్ మీ లైన్లోకి వస్తే రాజీవ్ గాంధీ గారి హయాంలో చేసిన చట్టాన్ని పక్కన పెట్టి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ ఎవరు ఎక్కడైనా తిరగవచ్చు అని చట్టాన్ని సవరించాలనా, లేక ఫిరాయింపులు జరిగిన చోట ప్రతి చోట రాష్ట్రపతి పాలన పెడతామో రాష్ట్రపతి పాలన పెట్టాలా? ఏంటి రెండిట్లో ఏది బెటర్ ఫర్ గుడ్ డెమోక్రసీ? ఒకటి, ఇలాంటి యాంటీ డిఫెక్షన్ చట్టం బ్రిటన్లో లేదు, జపాన్లో లేదు. కానీ గవర్నమెంట్లు పడిపోతలేదంటే కొన్ని రోజుల తర్వాత మెచ్యూరిటీ వచ్చి చేయరు. ఈవేళ మనం చూసేది ఏమిటంటే ఉత్తరాంచల్ తీసుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, 2 సంవత్సరాల క్రితం వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడు. ఎవరో ఎమ్మెల్యేని కొనుక్కొని వెళ్ళలేదు. అది మనం కూడా మర్చిపోకూడదు. డెమోక్రసీ అంటే, పార్లమెంటరీ డెమోక్రసీ అంటే ఇది తప్పదు. మెచ్యూరిటీ వచ్చే వరకు ఇలా డిఫెక్షన్స్ చేయకూడదండి. అంటే మీరు ఇంకో మాట కూడా అన్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చా అన్నారు. అంటే ఇప్పుడు పార్టీలో ఉండి వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉన్నారా? ఆ హరీష్ రావత్ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు, ఈ వెళ్ళిపోయే మంత్రి ఎంతో కరప్ట్ మనిషి, నేను అనవసరంగా ఉంచాను, నన్ను ముంచేసాడు అంటున్నాడు. అంత కరప్ట్ మనిషి నువ్వు ఎందుకు ఉంచావు మంత్రిగా నేను అడుగుతున్నా. అంటే మీరు చెప్పబోయేది ఏమిటంటే కరప్షన్ గురించి వెళ్ళిపోతున్నారు, లేకపోతే వెళ్ళరా. అప్పుడు ఉన్నప్పుడు మంచి వాళ్ళు అంటే ఒప్పుకోవట్లేదు. కరప్షన్ అనేది ఉన్నది.
కరప్షన్కి ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ సిస్టంలో సంబంధం లేదు. ముఖ్యమంత్రి ఆ బాధ్యత తీసుకుంటే అన్ని ఫ్యాక్షన్లే కాదు అపోజిషన్తో కూడా సరిగ్గా ఉండాలి. రైట్ ఒక ముఖ్యమంత్రి- రైట్ పుల్లారావు గారు ఒక్క నిమిషం దయచేసి. లక్ష్మణ్ గారు, పెరుగుట విరుగుట కొరకు ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందా ఇందులో? ఎందుకంటే శృతిమిస్తుంది వ్యవహారం. స్పీకర్లు విచక్షణాధికారాల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు, గవర్నర్లు నిష్క్రియాపరత్వంగా ఉన్నారు, చట్టాలు ఇష్టారాజ్యంగా వైలేట్ అయిపోతూ ఉన్నాయి. ఏదో మనం ఇక్కడే అనుకున్నాం, మనం చాలా తక్కువ ఉన్నాం ఇప్పుడు చూస్తుంటే ఒకటి. సో ఇది పెరుగుట విరుగుట కొరకేమని అతి త్వరలో స్పీకర్ల అధికారాల మీద, గవర్నర్ల పనితీరు మీద, వీటి మీద చర్చ జరిగి ఒక మంచి మళ్ళీ ప్రజాస్వామ్యం చూడగలమనే హోప్ ఏమన్నా ఉందా? ఆశించవచ్చా? ఈ పరిణామాలని కాస్త ఇందాక ఆయన అన్నారు పార్లమెంట్లో చర్చ జరగాలని, జరుగుతేమో. కాస్త సంయమనంతో రాజకీయాలకు అతీతంగానే మనం ఆలోచించాలి, చర్చించాల్సినటువంటి అవసరం ఉందని నా అభిప్రాయం. సమాఖ్య వ్యవస్థలో మనం ఉన్నాం. రాష్ట్ర కేంద్ర సంబంధాలకు సంబంధించిన అంశము ఇందులో ఇమిడి ఉన్నది. 356 ఆర్టికల్ని ఎన్నిసార్లు ఎవరు దుర్వినియోగం చేసినా మొత్తం మీద స్వతంత్ర భారతదేశంలో 125 సార్లు దుర్వినియోగం చేశారు. 1994 బొమ్మాయి కేసు తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ నిర్ధారించిన తర్వాత, ప్రత్యేకించి 2000 సంవత్సరంలో మనం చూస్తే, 2000 సంవత్సరం తర్వాత చూస్తే ఏ కేంద్ర ప్రభుత్వం కూడా సాహసించలేదు. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మెజారిటీని రుజువు చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఓడిపోతేనే ఆ రాష్ట్రాల్లో గవర్నర్ పాలన వచ్చింది. ఒకే ఒక సందర్భంలో 2007లో యూపీలో ములాయం ప్రభుత్వాన్ని కూలగొట్టి యూపీఏ ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ఆనాడు వామపక్షాలు, డిఎంకే అన్నీ కూడా వ్యతిరేకించినాయి, ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వీళ్ళు కూడా ఆ రోజు చేయలేకపోయారు. అందువల్ల ఈ విధమైనటువంటి సేఫ్ గార్డ్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ముందు గమనంలో పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ బతికి బట్టగట్టాలంటే, రాష్ట్ర కేంద్ర సంబంధాలు ఆరోగ్యకరంగా ఉండాలంటే. రెండో విషయంకి వస్తే, ఉత్తరాఖండ్లో ఇటు స్పీకరు అటు గవర్నరు ఇద్దరు ఎవరు అపాయింట్ చేశారు, ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది కాదు ఇక్కడ. ఇద్దరూ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉండి ఇద్దరూ బాధ్యతారహితంగా ప్రవర్తించారనేది నా అభిప్రాయం. స్పీకర్ ఏమో అనర్హులుగా 9 మంది కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే తిరుగుబాటుదారులను అనర్హులుగా ప్రకటించి, బీజేపీ నుంచి అధికార పార్టీకి వచ్చినటువంటి అతన్ని అనర్హుడిగా ప్రకటించకపోవడం నిర్ద్వందంగా ఖండించాల్సిందే. అది అభ్యంతరకరమైనటువంటిది. పాక్షిక దృష్టితో వ్యవహరించారు ఆయన కాంగ్రెస్కి అనుకూలంగా అనేది చాలా స్పష్టం. రెండవది, గవర్నర్ 19వ తారీఖునే ఆదేశాలు ఇచ్చి 28వ తారీఖున బల నిరూపణ చేసుకోవడానికి తేదీ కూడా నిర్ణయించిన తర్వాత ఆ గవర్నమెంటు మళ్ళా కూలగొట్టండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, శాసనసభలో గందరగోళం జరుగుతుంది అనేటువంటి ప్రతికూలమైనటువంటి రిపోర్టు కేంద్రానికి పంపించి ప్రెసిడెంట్ రూల్ పెట్టేటువంటి అవకాశం తీసుకురావడం అనేటువంటిది రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి గవర్నర్ చేయాల్సినటువంటి బాధ్యత. ఇది రెండు వైపులా ఎవరి ప్రోత్సాహంతో చేస్తున్నారు ఇవి అనేటువంటిది. వాళ్ళిద్దరూ వ్యక్తులుగా కాదు మనం చూస్తున్నది, ఒక రెండు వ్యవస్థలుగా చూస్తున్నాం మనం. ఈ ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో రాజ్యాంగ పదవుల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రవర్తిస్తే ఈరోజు భవిష్యత్తు ఏంటి? ఇక మూడవది, ఇది ఊరికే నాకు వచ్చినటువంటి కాకతీయమైనటువంటిది ఏంటంటే, రామారావు గారు అధికారానికి వచ్చినప్పుడు పదే మండలి అభ్యంతరం, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని రద్దు చేయమన్నారు. ఇవాళ రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఈరోజు అక్కడ దాన్ని రద్దు చేసే అవకాశం లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేటువంటి రాజ్యసభ ఎన్నికలు వచ్చే చోట ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఉత్తరాఖండ్లో బీజేపీ సభ్యుడు రిటైర్ కాబోతున్నాడు, బీజేపీ సభ్యుడు రిటైర్ కాబోతున్నాడు ఉత్తరాఖండ్లో. హిమాచల్లో ఇదిగా వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అనేటువంటి భయంతో ఏమైనా చేస్తున్నా, ఏ ఆలోచన చేసినా ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైంది కాదు, అసంబద్ధమైంది. పునరాలోచించుకోవాలి, సమీక్ష చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం, నా అభిప్రాయం. మీకు ఇప్పుడు పెద్ద ముప్పు, మరి మీకు ఎట్లా ఇదవుతున్నారో కానీ కర్ణాటక అనేది ఒకటి ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసింది. కర్ణాటకలో కూడా ఇలాంటి ప్రయత్నం ఏదో జరుగుతోంది అని మీరు ఆల్రెడీ అక్కడ అలర్ట్ చేశారు మీ సీఎంని. అట్లాగే హిమాచల్ ప్రదేశ్లో వీరభద్ర సింగ్ ఆల్రెడీ ఢిల్లీ వచ్చేసి ఏం చేయాలి ఏంటి, కొంతమందిని ఆల్రెడీ కొంతమంది బీజేపీ ట్రాప్ చేసిందని మనం ఇప్పుడు నేను అనలేను, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారు అనే దీంతో ఆయన సమాచారంతో మేడంని కలవడం, సోనియా గాంధీ గారిని, వారేమో కొన్ని సలహాలు ఇవ్వడం, అది లీక్ చేయడం, అప్పటికి బయటకు లీక్ చేశారు ఆల్రెడీ 3 రాష్ట్రాలు, మణిపూర్. సో ఇది ఆగేలా కనిపించట్లా. ఒకటి వాస్తవం,
రాజ్యసభలో సీట్లున్న రాష్ట్రాల్లో కాన్సన్ట్రేట్ చేశారనేది వాస్తవం. అంతటితో ఆగుతుందా, ఇంకా ముందుకెళ్తుందా? ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? ఒకటి, తాను ప్రభుత్వంలో లేని దగ్గర గవర్నర్తో పరిపాలన సాగించాలనే ఒక ఎత్తుగడ జరుగుతున్నది. రెండవది, ఈరోజు మీరు చూస్తే కేవలం తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కుట్రలో గవర్నర్ వ్యవస్థ పూర్తిగా ఈరోజు సహకరిస్తున్నది. ఇక్కడ కూడా మీరు ఇంతవరకు అది నోటీస్ అయిందో లేదో కానీ హెచ్సియులో కూడా మీరు చేస్తారా గవర్నర్ను మార్చాలనా అని ఇక్కడికి ఇండికేషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. మొన్న హెచ్సియు సంఘటనలో కూడా ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలు మోడీ ప్రభుత్వం తీసుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టుగా మారుతున్నది. ఇది ప్రజాస్వామికవాదులు చర్చించాలి. ఇప్పుడు నాకు సమస్య వచ్చినప్పుడు నేను మొత్తుకుంటే నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదా అని చెప్పి టిట్ ఫర్ టాక్టిక్స్ ఈరోజు ప్లే చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకు ఈరోజు నిజంగా ఈయన ఒక్క సభ్యున్ని ఏది యాక్సెప్ట్ చేయకపోతే ప్రభుత్వాన్ని తీసేయవచ్చా? మొత్తం ప్రభుత్వాన్ని తీసేసే హక్కు గవర్నర్కు ఉందా, లేకపోతే కేంద్ర క్యాబినెట్కు ఉన్నదా? ఈరోజు వాళ్ళు సిఫారసులో చేసింది గవర్నర్ డిస్క్రిమినేషన్ ఏమో మిగతా రాష్ట్రాలకు ఇష్టానుసారంగా ఉండొచ్చు, ఇక్కడ మాత్రం కేవలం ఒక్క తప్పు చేసినా సరే నేను చంపేస్తా అనే ఒక చర్చ ఈరోజు ఇక్కడ తీసుకురావడం. వీరభద్ర సింగ్ మాట్లాడుతూ నన్ను ఏ క్షణానైనా కూల్చడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఈరోజు మాలో ఉన్న లుకలుకల్ని కూడా ఈరోజు ఎన్కాష్ చేసుకోవడానికి ఏ స్థాయి రాజకీయాలకు బీజేపీ ఈరోజు దిగజారుతుందనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. ఇవి జరిగిన వాటి మేము వదిలేం, కంపల్సరీ జనసామాన్యానికి చెప్తాం. బీజేపీ చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ డెరివేడ్ ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ ఉందో ఈ రకంగా చేయడానికి ముక్త భారత్ స్లోగన్ మోడీది. మోడీది ఆర్ఎస్ఎస్. నేనైతే మోడీ నోటి వెంట విన్నా, మరి ఆర్ఎస్ఎస్ నోటి వెంట నేను వినలేదు. మీరు చేస్తున్న పొరపాటు కూడా బీజేపీ చేస్తున్న రాజకీయానికి ఆర్ఎస్ఎస్ అంటగట్టే దగ్గర మీరు బీజేపీ రాజకీయం చేస్తోంది, రాజ్యసభ సీట్ల కోసం చేస్తోందా, లేకపోతే దేశం మొత్తం కాంగ్రెస్ లేకుండా చేయాలని చేస్తుందా? అది బీజేపీ రాజకీయం. మీరు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ తీసుకొచ్చి ముడి పెడతారో అది కాస్త సార్ అయ్యుండొచ్చు సార్, నేను కాదనలే. నేను ఆర్ఎస్ఎస్ ని బీజేపీని వేరు వేరుగా చూడడానికి నేను సిద్ధంగా లేను. కానీ ఇది బీజేపీ రాజకీయంగా చూసినంత సేపు మీకు రాజకీయ పరమైన మద్దతు లేదా ప్రజల్లో అర్థం చేసుకునే వ్యవహారం ఉంటుంది. కానీ కలిపినప్పుడు రాజ్యసభలో బలం పెంచుకోవడానికి అనేది కూడా ఈ రోజు నేను కొన్ని పత్రికల్లో చూసిన రాజ్యసభలో పెంచడానికి. కానీ నేనేమంటున్నా, సభలో ప్రతిపక్షం ఉండకుండా చేసే దానికి ఇంత మీరు కూడా రాజ్యసభలో బలం ఉందనే కదా ప్రతి బిల్లుని అడ్డుకుంటున్నారు. వాళ్ళ కౌంటర్ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. రాజకీయంగా ఇప్పుడు లోక్సభలో ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో ఎందుకు ఆమోదం పొందదండి? మీకు బలం ఉందని మీ ఇష్టం, మీకు బలం ఉందని మీరు చేస్తారు, వాళ్ళు కౌంటర్ స్ట్రాటజీ. అందుకని మమ్మల్ని బలహీనం చేసి అక్రమంగా తీసుకోవాలనుకుంటారు. వెంకటకృష్ణ గారు, ప్రజాస్వామ్యం మీద చర్చ జరగాలి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చర్చించాలి. ప్రజలు ఓట్లేసి అధికారం ఇచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ఏ బిల్లును కూడా పాస్ చేయనటువంటి పెద్దల సభ గురించి చర్చ జరగాల్సిందే. 1907లో బ్రిటన్లో ఇట్లే జరిగితే 3 సార్లు ఏం చేశారు అనేది కూడా ప్రపంచానికి తెలియాలి. దాని మీద చర్చ జరగాలని నేనే చెప్తా ఉన్నా. గవర్నర్లు ఎంత చక్కగా ఉన్నారు, స్పీకర్లు ఎంత చక్కగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంత చక్కగా ఉంది అనేది కూడా చర్చ జరగాలి. మేము తప్పు చేస్తే అది కూడా చర్చ జరగాల్సిందే. ప్రజాస్వామ్యం గురించి చర్చ జరగాలని దయాకర్ గారు అడుగుతున్నారు. మేము అదే చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యం అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మాకు ఓట్లేసింది. నరేంద్ర మోడీ గారిని 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పింది. ఏంటన్నా ఏ స్టేట్లో అయినా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఆ స్టేట్ చూసుకుంటుంది. సంఘటనగా మాత్రమే చూడండి అని చెప్తా ఉన్నాం. ఇక్కడ స్పీకర్ 9 మందిని డిస్క్వాలిఫై చేసి ఒకరిని డిస్క్వాలిఫై చేయలేదు. దాని ద్వారా ఆ ముఖ్యమంత్రి గారిని గట్టెక్కించేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు వాడిన పదాలు వాడాలంటే ప్రజాస్వామ్యాన్ని స్పీకర్ కూనీ చేసిండు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 356ని ఇన్వోక్ చేసేటువంటి రైట్ ఉంది. వి ఇన్వోక్డ్ ఇట్. మీరు చెప్పినట్టు పెద్ద పదాలు ఏదో రాజ్యాంగానికి వ్యతిరేకంగా అవుతారు, రాజ్యాంగాన్ని కూని చేస్తారు, అదేమన్నా చేస్తే రాజ్యసభలో పెద్దలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పాస్ చేసినటువంటి బిల్లుల్ని సంవత్సరాల పాటు ఆపి ప్రజాస్వామ్య తీర్పుని మీరు కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అధికారం వచ్చింది ఇకపోతే అరుణాచల్ ప్రదేశ్ నుంచి 60 మంది రాజ్యసభ సభ్యులు రారు, ఉత్తరాఖండ్ నుంచి 30 మంది రాజ్యసభ సభ్యులు రారు. కాబట్టి ఎవరికి దోచింది వాళ్ళు, వామపక్షాలకు దోచింది వామపక్షాలు, మీకు దోచింది మీరు, వారికి దోచింది వారు, ఎవరికి దోచిన ఆరోపణలు వారు చేస్తూ మేము సమాధానం చెప్పేందుకు వచ్చేసరికి మాత్రమే భుజాలు తడుముకోవాలి అందరు కలిసి. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అని చెప్తా ఉన్నా. దిస్ ఈజ్ వెరీ అన్ఫేర్ అని చెప్తా ఉన్నా. రాజ్యసభకి ఇలా సీట్ ఖాళీ అయింది అనుకోండి, జూన్ 2వ తారీఖు తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఆవిడ రాకుండా ఏం బావు. అరుణాచల్ ప్రదేశ్లో 35 రోజులు రాష్ట్రపతి పరిపాలన పెట్టినంత మాత్రాన రేపు జూన్ 2కు వెంకటేటువంటి రాజ్యసభకు ఎన్నిక జరగకుండా పోదు. అక్కడ
దాన్ని ఏదో పెద్ద పద్ధతులు పెట్టి చూపాల్సిన అవసరం ఏముంది? శ్రీనివాస్ గారు, ఇక్కడ 9 మంది ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేశాడు స్పీకర్ కాబట్టి ఈ చర్య జరిగింది అనేది వారు చెప్తున్నారు. 9 మందిని డిస్క్వాలిఫై చేయడంతో పాటు భాజపాకు సంబంధించినటువంటి పార్టీ మారిన ఇంకొకరిని కూడా డిస్క్వాలిఫై చేస్తే ఆయన ఫెయిర్ గా ఉన్నాడు, బల నిరూపణకు పోండి అని అడగడానికి ప్రజాస్వామికవాదులందరికీ హక్కు ఉంటుంది. ఆయన కాన్స్టిట్యూషన్ ని పాటించకుండా ఆయన తప్పు చేసి ఒకవైపు కాంటా మొగ్గు చూసేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. డెఫినెట్ గా పార్టీ ఫిరాయించిన ఇప్పుడున్న చట్ట ప్రకారం మనమే చట్టాలు వాళ్ళు మాట్లాడినా మన చట్టాల లోబడే మాట్లాడదాం మనం. వాళ్ళకి రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయాలు ఉంటాయి. చట్టాలకు లోబడి ఆ 9 మందిని ఇమీడియట్ గా డిస్క్వాలిఫై చేసేయాల్సిందే. ఆ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రమైనా. దాంతో పాటు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై చేయాల్సిందే, నో డౌట్ చేయాల్సిందే. ఇంకెక్కడైనా జరిగినా చేయాల్సిందే. చేయలేదు, అదొక ప్రశ్న. ఇక్కడ అసలు ఆ 9 మందిని ఎవరు పిలిచారు, 9 మందిని ఎవరు ట్రాప్ చేశారు, వెనక జరుగుతున్న రాజకీయం ఏంటి? ఒక ఎమ్మెల్యేని వాళ్ళు తీసుకెళ్లారు. ఇప్పుడు 9 మంది బీజేపీ వైపు వచ్చి బీజేపీ మద్దతుతో ఇంకో గవర్నమెంట్ ఫామ్ చేయాలనుకుంటున్నారు. అది కదా రాజకీయం. రాజకీయం గురించి మాట్లాడుకున్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఈ రాజకీయం ఎందుకు జరుగుతుంది? అరుణాచల్ ప్రదేశ్లో అదే చూసాం, ఉత్తరాఖండ్లో అదే చూసాం, రేపు కర్ణాటకలో అదే చూడబోతున్నాం, హిమాచల్ ప్రదేశ్లో ఆల్రెడీ వీరభద్ర సింగ్ పరిగెత్తాడు నా పరిస్థితి ఏంటని, మణిపూర్లో అదే చూసాం. మీకు ఇంకో విషయం కూడా, ఢిల్లీలో కూడా ఇదే జరగబోయి మళ్ళీ ఆయన భయపట్టుకుంది. ఇప్పుడు కాదు, మొట్టమొదటిసారి వాళ్ళు గెలిచినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ విత్డ్రా టెక్నికల్ గా ఐ అగ్రీ విత్ రఘునందన్. ఇప్పుడు ఒకటే డెఫినెట్లీ వాట్ అబౌట్ బ్యాక్ ఎండ్ పాలిటిక్స్. ఇప్పుడు ఇవన్నీ మనం కొత్తగా ఒకటే మాట, ఐ టేక్ ఓన్లీ 1 minute, నాట్ మోర్ దెన్ దట్. మీరు చెప్తుందని అర్థం ఏమొస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఏదో కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో స్ప్లిట్ తెస్తుందని దుర్మార్గమైనటువంటి మీ ఒపీనియన్ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటున్నా అంటే దుర్మార్గం అనే పదం ఎందుకు అంటున్నా అంటే బీయింగ్ ఎన్ యాంకర్ గా యూ షుడ్ ఫెసిలిటేట్. మీరు ఒక సైడ్ తీసుకోవడం అనేది మేము తప్పు. అక్కడ వచ్చింది మీరు అబ్రప్ట్ గా తీసేసినటువంటి ఒక ముఖ్యమంత్రి, మీరు అబ్రప్ట్ గా తొలగించిన ఒక ముఖ్యమంత్రి కొంతమంది ఎమ్మెల్యేలతోటి గ్రూప్ కట్టుకున్నాడు, మీతోటి కొట్లాడుతున్నాడు ఆయనే. అది మీ సొంత వ్యవహారం. మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, మాకు అవకాశం ఏంటంటే మేము పోయాడా ఆయన పోయి ఆయన నేను అనేది ఏంటంటే చెప్తాను, వారు ఢిల్లీలో ఇలాంటి ఒక ప్రయత్నం చేయబోయి ఆ రోజు బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న దృష్ట్యా ఒకటి వెనక్కి తగ్గింది. బట్ అది అప్పటికే బీజేపీ లాంటి ప్రయత్నం ఒకటి చేయబోయిందన్న సంగతి సమాజానికి స్పష్టంగా వెళ్ళిన కారణంగా ఢిల్లీలో దారుణంగా దెబ్బతిన్నారు. రెండోసారి ఆ ప్రయత్నం జరిగింది, ఆగిపోయింది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను బీజేపీ వారి అధికారులు ఉన్నారు, 5 ఏళ్ళు వాళ్ళు చక్కగా పరిపాలన చేయాలి దేశం అంతా కోరుకుంటాం. కాంగ్రెస్ అంతర్ధానం అయిపోతుంది అనుకున్న కాంగ్రెస్ని మళ్ళీ ఇలాంటి చర్యల వల్ల వీళ్ళు రాజ్యాంగహరణం చేశారని 10 మందిని అనిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ని పెంచే ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప. ఎందుకంటే అదే జరిగింది ఇవాళ ఢిల్లీలో. లేకపోతే ఆపు అంత బంపర్ మెజార్టీతో రావడానికి కారణం ఏంటంటే ఈ కుట్రలు అక్కడ జరగటం వల్లే. ఎప్పుడు కూడా చిన్న రాష్ట్రాలండి, అరుణాచల్ చూద్దాం. రఘునందన్ గారు కోరుకున్నట్టే పుల్లారావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.